కథాస్రవంతి. బతికుండే క్షణాలు కథ రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ మువ్వా వెంకటరామిరెడ్డి 1970వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ అమరావతి, గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామంలో జన్మించారు. అంచెలంచెలుగా ఎదిగి నల్లగండ్ల, హైదరాబాద్లో స్థిరపడిన కవి, కథకులు, జర్నలిస్టు, సేవా తత్పరులు. 11 సంవత్సరాలు ఈనాడు సబ్ ఎడిటర్గా పనిచేశారు. 2006వ సంవత్సరం నుంచి రామ్కీ ఫౌండేషన్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 90కి పైగా కథలు, 130కి పైగా కవితలు వివిధ ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 4 కవిత్వ సంపుటులు, 3 కథా సంపుటులు వెలువరించారు. ప్రచురించిన పుస్తకాలు: కవిత్వం బిందువు, మనిషి జాడ, అజరామరం, అనిర్వచనం. కథలు వెన్నలో లావా, వెంట వచ్చునది, స్పర్శవేది. ఇతర ప్రక్రియలు: ఒక నవల, సగంకాలిన జీవితం చిత్తూరులో ప్రచురితమైంది. 4 రేడియో నాటికలు, 2 రేడియో నాటకాలు, 30కి పైగా విమర్శా వ్యాసాలు, ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల జీవిత కథనాలు 30 వరకు రాశారు. సంపాదకత్వం వహించినవి: 10వ తరగతి తర్వాత రైతు కవిత డాక్టర్ పాపినేని శివశంకర్, బండ్ల మాధవరావు గారులతో కలిసి. వీరిని వరించిన పురస్కారాలు: ఆకాశవాణి జాతీయ స్వరభాషా కవి సమ్మేళనం 2023, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం 2022, చెంగవల్లి వెంకటరమణయ్య స్మారక సాహితీ పురస్కారం 2022, స్పర్శవేది కథా సంపుటికి మక్కెన రామసుబ్బయ్య కథా పురస్కారం 2022, స్పర్శవేది కథా సంపుటికి కిడుగు రామమూర్తి పంతులు జాతీయ సాహిత్య పురస్కారం 2022, ప్రియమైన రచయితల సంఘం విశిష్ట సాహితీ పురస్కారం 2022, మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం 2021, కొలకలూరి భాగీరథి కథానిక పురస్కారం 2020, అంగలకుతిటి సుందరాచార్య స్మారక పురస్కారం 2020, శకుంతలా జైని కళా పురస్కారం 2020, కొండసాని నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం 2019, వాసిరెడ్డి భాస్కర్రావు స్మారక పురస్కారం అరసం వరంగల్ 2019, ఎడ్ల గురవారెడ్డి స్మారక పురస్కారం సిద్దిపేట తెలంగాణ 2017, గుంటూరు జిల్లా రచయితల సంఘం అవార్డు 2016, రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు ఢిల్లీ 2013, చెలిమి సాంస్కృతిక సమితి పురస్కారం మనిషి జాడకు 2012, కోటపాటి మురహర్రావు సాహితీ పురస్కారం 2012, ఎస్విడి సాహితీ పురస్కారం 2011, ఆంధ్ర నాటక కళా సమితి కవితా పురస్కారం 2003, రంజని కుందుర్తి అవార్డు 2002, రచన కథాపీఠం పురస్కారం 2001, కాశీభట్ల హనుమాంబ స్మారక కథా పురస్కారం 2000 సంవత్సరం. తండ్రి గారి స్మృత్యర్థం స్థాపించిన మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున 1998వ సంవత్సరం నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సుమారు 45 మంది పిల్లల చదువుకు ఆర్థిక సాయం, వారిలో 25 మంది వరకు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మహిళలకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, వైద్య శిబిరాల వంటి సేవా కార్యక్రమాలు అడపాదడపా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన, వృద్ధాలయం నిర్వహణ. ట్రస్ట్ తరపున ఇప్పటి వరకు 15 పుస్తకాలను ప్రచురించారు. ఆ నేల మీద కాలు మోపగానే ఆమె దేహంలో కదలిక మొదలైంది. రక్త ప్రసరణలో వేగం పెరిగింది. ధమనులు, సిరలు ఉరకలు వేశాయి. వాణి కళ్ళల్లో వెలుగు కదలాడింది. కౌగిలింత దూరంలో కలవలేక ఆగిపోయిన 2 కొండల మధ్య ఏర్పాటైన మెయిన్ గేట్లోంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగా చిన్న గుట్ట, దానిమీద వినాయకుడు రాతి విగ్రహం. గుట్ట మీదకి ఎక్కేందుకు పరుగు తీసింది వాణి. రాధ, వాణి, సునీత ఆమెను అనుసరించారు. అడవికి ఆనుకుని వైనంగా ఓ వృత్తం గీసినట్లు చుట్టూ కొండల బారు. వాటి పాదాలు తాకుతూ రకరకాల తోటలు, మామిడి, కొబ్బరి, సపోటా, ఉసిరి, జామ, నిమ్మ తోటల్ని 2గా విభజిస్తూ గుట్ట నుంచి నేరుగా 40 అడుగుల రోడ్డు. గుట్ట దిగి ఆ రోడ్డు మీద ముందుకు కదిలారు. కారు పార్క్ చేసి వచ్చి వెంకటేష్ జత కలిశాడు. ఓహో ఓహో అంటూ వాణి పెట్టిన కేక కొండల నడుమ ప్రతిధ్వనించింది. ఏమిటే ఈ వెర్రి ఆనందం? సునీత చిత్రంగా చూసింది వాణి వంక. సునీతతో పాటు రాధ, రాణిలను వాణి వాటేసుకుని, మళ్ళీ చెబుతున్నాను, ముసుగులు తీసేయండి, తలుపులు బార్లా తెరవండి, కమాన్ ఎంజాయ్ అంటూ ముందుకు నెట్టింది.
ట్రాక్ సూట్లు ధరించిన ఆ నలుగురు రోడ్డుకు కుడివైపునున్న 4 ఎకరాల మామిడి తోటలోకి ప్రవేశించారు. 10 ఏళ్లు పైబడిన చెట్లు అమృత భాండాల్లా కనువిందు చేస్తున్నాయి. వాణి చెట్ల చుట్టూ పరుగులు తీస్తోంది. ఆమెను అందుకోవడానికి ప్రయత్నిస్తోంది సునీత. కాయలు తెంపడానికి తంటాలు పడుతోంది రాధ. రాణి ఓ చెట్టు కొమ్మను 2 చేతులతో పట్టుకుని కాళ్ళు పైకి లేపి కేరింతలు కొట్టింది. మిగతా ముగ్గురు వచ్చి రాణి వేలాడుతున్న కొమ్మను పట్టుకుని కాళ్ళు గాలిలోకి లేపారు. అరుదైన ఆ దృశ్యాన్ని తన సెల్ ఫోన్లో బంధిస్తూ ఒకే కొమ్మకు 4 కోతులు అన్నాడు వెంకటేష్. చప్పున కొమ్మ వదిలి కిందికి దూకి 4 కడుపుబ్బా నవ్వారు. 4 కాయలు కోసి ఉప్పు కారం అద్దిన మామిడి ముక్కలు 4కి అందించాడు. ఓ ముక్క నోట్లో పెట్టుకుని అబ్బా పులుపు లడ్డు అంది సునీత బుగ్గలు లోపలికి నొక్కుంటూ. ఉసేవ్ నీదిప్పుడు పులుపు తినే వయసా అంది వాణి ఆట పట్టిస్తూ. వాళ్ళ నవ్వులతో మామిడి తోపు మరింతగా పులిపెక్కిపోయింది. పళ్ళు పులిసిపోయేదాకా పళ్ళు తిని మామిడి తోపులోంచి సపోటా తోటలోకి చేరుకున్నారు. కాయలు ఇంకా పక్వానికి రాలేదు. రాలిపడిన పిందెల్ని చేతుల్లోకి తీసుకుని దూరంగా విసిరి కొడుతూ వింత ధ్వని జనించేలా ఎండుటాకులను తొక్కుకుంటూ జామ తోటలోకి చేరుకున్నారు. దోర జామకాయల రుచిని ఆస్వాదిస్తూ తోటంతా తిరిగారు. ప్రతి దృశ్యాన్ని వెంకటేష్ తన ఫోన్లో బంధిస్తున్నాడు. రాధ ఓ చెట్టుపైకి ఎక్కడానికి ప్రయత్నించి జర్రున జారిపడింది. మోకాళ్ళు దోక్కుపోయాయి. రాణి గబగబా వెళ్ళి లేవనెత్తి, ఏమేవ్ నీకిప్పుడు 24 కాదు 54, కాస్త చూసుకో అంది నవ్వుతూ. క్లాస్మేట్స్ అయిన ఆ 5 చిత్రంగా 54లోనే ఉన్నారు. 54 అయితే ఏమిటే చెట్టెక్కలేదా అంటూ వాణి తన 2 చేతుల్ని రాధ మోకాళ్ల వెనక్కి పోనిచ్చి అమాంతం పైకెత్తి చెట్టు పంగల మధ్య కూర్చోబెట్టింది. రాణి, సునీత, వెంకటేష్ చప్పట్లు కొట్టారు. గాయాలు గాలికి ఎగిరిపోయినట్లు రాధ సంతోషంతో తబ్బిబ్బైపోయింది. నిమ్మ, దానిమ్మ తోటలు కూడా దాటుకుంటూ ఆ చివరన కొండపాదం దగ్గరికి చేరుకున్నారు. 2 దాటింది. అక్కడ వాచ్మెన్ విస్తర్లు పరిచి కూరలు వడ్డించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆకలి రెట్టింపయింది. చేతులు కడుక్కొని అర్ధచంద్రాకారంలో కూర్చుని సుష్టుగా భోంచేశారు. వాణి, సునీత, రాధ అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఓ కునుకు తీశారు. మొక్క మొక్కను పలకరిస్తూ చెట్టు చెట్టును తడివి చూస్తూ రకరకాల పూలను తలల్లో తురుముకుంటూ సాయంత్రం 4 గంటలకు ఉత్తరం వైపు గట్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి కొండపైకి రాతి మెట్ల దారి కనిపిస్తోంది. ఓపికందా ఎక్కగలరా అడిగాడు వెంకట్ కొండ కొమ్ము వైపు చూపిస్తూ. గలం గలం అంటూ 4 కదిలారు. 150కి పైగా మెట్లు ఎక్కాక కొండ విశాలమైన మైదానంలా మారింది. ఎడవపక్క పురాతన కాలం నాటి అమ్మవారి విగ్రహం. దాన్ని దాటుకుంటూ కొండ చివరికి చేరి వెంకటేష్ పెంచిన తోటల ఆకుపచ్చని దృశ్య సమాహారాన్ని చూస్తూ సంభ్రమాశ్చర్యాలతో కేకలు పెట్టారు. కొండ మైదానం చుట్టూ అలుపొచ్చేదాకా తిరిగి 5 ఓ చోట చతికిలబడ్డారు. వెంకటేష్ ఏదో ఆసక్తికరమైన విషయం చెబుతాననడంతో అతనిపైనే చూపు నిలిపారు. అలా చూడండి, మన మెయిన్ గేట్ పక్కనున్న కొండ మీద ఓ గుహ కనబడుతుందా? అందులో ఓ పులి ఉంటుంది. అప్పుడప్పుడు మన తోటలోకి వచ్చి షికారు చేసిపోతుంది అన్నాడు. వాణి పెద్దగా నవ్వేసి, నాన్న వెంకట్ నీకు గుర్తుందా? 7th చదివేపటి నుంచే నువ్వు మా మామయ్యకు సూపర్ స్టార్ కృష్ణ బాగా తెలుసని, మా బామ్మ ఒంటి చేత్తో 10 మందిని చావగొడుతుందని భలే కోతలు కోసేవాడివి. ఇప్పుడు కూడా ఆ డైలాగులు మానుకోలేదా? అవునవును, నాకు చెప్పేవాడు చిత్ర విచిత్రమైన విషయాలు సునీత వంతపాడింది. వెంకట్ గుంభనంగా నవ్వాడు. మెల్లగా జేబులోంచి సెల్ ఫోన్ తీసి తోటలో బిగించిన సీసీ కెమెరాల్ని ఆన్ చేశాడు. వారం క్రితం ఫీడ్లోకి వెళ్ళి ఏదో క్లిక్ చేసి మధ్యలో ఉంచాడు. 4 ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. మామిడి తోటకు అవతల గుబురు పొదలు, ఎవరో పట్టుకుని ఊపినట్లు వాటిలో భారీ కదలిక. తాపీగా ఆ పొదల్లోంచి దర్జాగా నడుచుకుంటూ వచ్చి మామిడి తోటలోకి అడుగుపెట్టింది చారల పులి. స్పష్టంగా కనిపించకపోయినా రాజసం వలకపోస్తూ అది టీవీగా తోట మధ్యలో ఉన్న చిన్న నీటి గుంట దగ్గరికి చేరుకుంది. మెల్లగా అందులోకి దిగి నీళ్లు తాగి మళ్ళీ వచ్చిన దారి పట్టింది. తిరుగు ప్రయాణం అంత బాగా రికార్డు కాలేదు, కానీ
అది కొండనెక్కి గుహలోకి వెళ్లే దృశ్యం మాత్రం చక్కగా కనిపించింది. నలుగురు చప్పట్లు కొట్టారు. నేను ఇప్పటికీ అంజాన్ కొడుతూ ఉన్నట్లేనా? చిలిపిగా చూస్తూ అడిగాడు వెంకట్. వాణి గభాలను మోకాళ్లపై ముందు కొంగి సారీ ఫ్రెండ్ అంది. వెంకట్ రాధల మధ్యలో కూర్చుని ముగ్గురు వచ్చేలా సెల్ఫీ తీసి ఈ ఫోటో షేర్ చేయటం మర్చిపోకు అంది ఫోన్ వెంకట్కి తిరిగి ఇచ్చేస్తూ. ఎందుకే దంపతుల ఫోటో ఇంట్లో పెట్టుకుని రోజు పూజిస్తావా? సునీత సునిశ్చిత హాస్యం. అందరి మొహాలు మరింతగా విప్పారాయి. ఇప్పుడైతే మనం పులి రాజ్యంలో ఉన్నామన్నమాట. నువ్వెప్పుడైనా దాన్ని ప్రత్యక్షంగా చూశావా? మీ వాచ్మెన్ ఎలా ఉండగలుగుతున్నాడు? రాణి భయ సందేహాలు. నేనెప్పుడు చూడలేదు. మా రంగన్నకు ఈ తోటలు కొండలు జంతువులు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక క్షణం ఆగి, రేపటి నుంచి మా ఊర్లో కొత్త విశేషం వ్యాప్తిలోకి తెస్తా అన్నాడు. ఏమిటది? ఏకకంఠంతో అడిగారు నలుగురు. నిన్న మా తోటలోకి మరో 4 పులులు వచ్చినాయి అని అన్నాడు నవ్వుతున్న కళ్ళతో. ఓ క్షణం ఆలస్యమైన నలుగురు ఆ కొండ మీద నవ్వుల నదిని తవ్వేశారు. 5 దాటింది. కొండ దిగడం మొదలుపెట్టారు. మరో 10 మెట్లు మిగిలిండగా వాణికి ఎడంవైపు కొండ దిగువన పెద్ద నీటి కుంట కనిపించింది. ఆమె మనసులో చిరిపి ఆలోచన రగిలింది. ఇప్పుడు మనం స్నానం చేస్తున్నాం ప్రకటన జారీ చేసింది వాణి. వెంకట్ చూపుల్లో ఆశ్చర్యం, మిగతా ముగ్గురులో అనుమానం. చంపేస్తా, మర్యాదగా ముగ్గురు నాతో రండి. నాన్న వెంకట్, నువ్వు వెళ్ళి కారు దగ్గర కూర్చో. ఆజ్ఞ అమలైంది. నలుగురు కుంట దగ్గరికి నడిచారు. బట్టలు తడుస్తాయి కదే? రాణిలో సిగ్గుతో కూడిన సందేహం. ఈడ నీ మొగుడు లేడు, హ్యాపీగా విప్పేయి రెచ్చగొట్టింది వాణి. చీ, సిగ్గులేదు. అమ్మా సతీ అనసూయ, ఆ సిగ్గును వదిలేయడానికి ఈడకొచ్చినాం. గాలి ఈడ్చి పడుతుంది. 10 నిమిషాల్లో బట్టలు ఆరిపోతాయి. మూసుకొని దిగు వాణి హుకుం. నలుగురు ఆ నీటిలో చేప పిల్లలయ్యారు. వాణి నిండా మునిగి ఆ చివరన స్నానిస్తున్న సునీత కాలిని నీటి అడుగు నుంచి పట్టుకుంది. చెవున అరిచింది సునీత. వాణి గభాలను పైకి తేలి పిరికి మహవా అంది నవ్వుతూ. తడిసి ఒంటికి అతుక్కుపోయిన టీషర్ట్లో వాణి దేవకన్యలా ఉంది. పచ్చిపాల రంగులో మెరిసిపోతున్న వాణి గుండ్రటి మెడభాగాన్ని, నీటి బిందువుల అలంకరణతో మత్తెక్కిస్తున్న చెక్కిళ్లను డెడ్ క్లోజప్లో చూస్తూ సునీత మైమరిచిపోయింది. ఇప్పుడు చట్టబద్ధమేనటగా అంది సునీత నర్మగర్భంగా చూస్తూ. ఏమిటది? కనులు ముడివేసింది వాణి. స్వలింగ వివాహం సీరియస్గా చెప్పింది సునీత. చేసుకుందాం. ఎప్పుడు? మా ఆయనకు విడాకులు ఇచ్చాక అంతే సీరియస్గా చెప్పింది వాణి. ఇద్దరి నవ్వుల అలలు నీటిని అల్లకల్లోలం చేశాయి. నలుగురు ఒడ్డుకెక్కి బట్టల నీటిని పిండుకున్నారు. 10 నిమిషాల తర్వాత కారు దగ్గరికి చేరుకున్నారు. తోటలు మెల్లగా చీకటి చివుళ్ళు నెమరేస్తున్నాయి. కారు వెంకట్ ఇంటికి చేరుకుంది. ఒక బెడ్రూమ్లో రాణి, రాధ, మరో గదిలో వాణి, సునీత పడుకున్నారు. వెంకట్ హాల్లో సోఫాలో సర్దుకున్నాడు. రాత్రి 1 గంట వేళ. ఏదో మూలుగు వినిపించి సునీత గభాల్లో లేచి కూర్చుంది. పక్కనే పడుకున్న వాణి సన్నగా వణుకుతూ ఏదో కలవరిస్తోంది. నుదుటి మీద చెయ్యేసి చూసింది సునీత. ఆ చేతిని తన చేతుల్లోకి తీసుకుని మెడ చుట్టూ వేసుకుని భయంతో ముడుచుకుపోయింది వాణి. దుప్పటి నిండుగా కప్పి పక్కనే పడుకుని పొదివి పుచ్చుకుని కలత నిద్రలో జోగుతున్న వాణి కళ్ళ మీదే దృష్టి కేంద్రీకరించింది సునీత. ఆమెకు వాణి జీవితం ఆరుపానులు తెలుసు. అవన్నీ కెరటాల్లో తోసుకొచ్చి కలవరపరిచాయి. వాణి వంక జాలిగా చూసింది. ఎందుకే పులిలా నటిస్తావు? సునీత అంతరాంతరాల్లో ఆ ప్రశ్న గింగుర్లు కొడుతోంది. ఉదయం 7 గంటలకే కాఫీ కప్పులతో నలుగురిని నిద్రలేపాడు వెంకట్. నిన్న నిర్జనారణ్యంలో తిప్పాను, ఈరోజు జనారణ్యంలో, అంటే మా పల్లెలోనే తిప్పుతాను. ఆ రోజు షెడ్యూల్ ప్రకటించాడు. మీ పల్లెలో ఏం వింతలుంటాయి నా బొంద? రాణికన్నీ అనుమానాలే. నిన్న నన్ను నమ్మారు, ఈరోజు కూడా నమ్మండి. మంచి టిఫిన్ సిద్ధం చేస్తున్నాను, గెట్ రెడీ చెప్పాడు వెంకట్. అరగంటలో నలుగురు డైనింగ్ టేబుల్ చుట్టూ చేరారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన 4 గిన్నెల్లో అంబలి నింపాడు వెంకట్. నలుగురు కొద్ది కొద్దిగా దాన్ని ఆస్వాదిస్తూ పక్కనే చిన్న ప్లేట్లలో ఉంచిన చింతతొక్కు నంజుకుంటూ మధ్య మధ్యలో ఉల్లిగడ్డలు కొరుక్కుంటూ, దీని అమ్మ, ఇది కదా జీవితం రుచిలోని తాదాత్మ్యాన్ని అనుభవిస్తూ మైమరపుగా అనేసింది సునీత. రాధ హెల్ప్ లేకుండా నేనే చేశాను. నిజంగా అంత బాగుందా? సూపర్. నేనైతే 4 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయాను.
అంది వాణి లొట్టలు వేస్తూ. నాకైతే రాధని చూస్తే అసూయగా ఉంది. రాణి ఉడుక్కుంది. పాపం వసుధ ఎంత మిస్ అవుతోందో. అసలే టీచర్గా ఊపిరాడదు, పైగా మనవాళ్ళ బాధ్యత ఒకటి. చివరి క్షణం దాకా వస్తాననే చెప్పింది. బ్యాడ్ లక్. జాలిపడింది వాణి. 10 గంటలకు బయటపడ్డారు. బొడ్రాయి దాటి చెరువు కట్ట మీదుగా నడుచుకుంటూ ఊరి బయట స్కూల్ దగ్గరికి చేరుకున్నారు. సైకిల్ వెనుక ఓ చెక్క డబ్బాతో వెడుతున్న పెద్దాయన్ని ఆపింది వాణి. వెంకట్ డబ్బులు ఇవ్వగానే ఆయన 5గురికి పుల్ల ఐసులు అందించాడు. ఆ క్యాండిల్స్ నోట్లో పెట్టుకుని దశాబ్దాల నాటి జ్ఞాపకాలను తనివి తీరా జుర్రుకున్నారు. ఆ రోజు ఆదివారం. స్కూల్లోకి నడిచి చీరలు పైకి దోపి కబడ్డీ కోర్టులో కూతల నెమరు వేసుకున్నారు. ఖోఖో పోల్స్ పట్టుకుని గిర్రును తిరుగుతూ పరుగులు తీశారు. వాలీబాల్ నెట్కు అటు ఇటు నిలబడి గాలిలోనే బంతిని ఊహించుకుంటూ చేతులు విసిరారు. అసెంబ్లీ పాయింట్ దగ్గర అరుగు మీద కూర్చున్నారు. ఓ రైతు బీడీ తాగుతూ స్కూల్ గ్రౌండ్లోంచి తన పొలం వైపు వెడుతున్నాడు. అన్నా ఇటా రా ఓసారి పెద్దగా పిలిచింది వాణి. ఆయన దగ్గరగా వచ్చాడు. నాలికి పీక్కుపోతుంది, 2 బీడీలు రాదే అడిగింది వాణి. ఆయన నలుగురు వంక అనుమానంగా చూశాడు. తలగొక్కుంటూ బీడీలు వెంకటి చేతుల్లో పెట్టి చక్కా వెళ్ళిపోయాడు. అనో అగిపెట్టే అరిచింది వాణి. అతను వెనక్కి వచ్చి అందించాడు. వాణి అగ్గిపుల్ల గీసి ఓ బీడీ వెలిగించి నోట్లో పెట్టుకుని లోపలికి పీల్చింది. పొగ బయటికి వదులుతూ బీడీని రాణికి అందించబోయింది. ఆమె దాని వంక అసహ్యంగా చూసింది. ఏయ్ పీక పిచ్చికేస్తా, మన ఒప్పందం మర్చిపోయావా? సిగ్గు తీసి సిబ్బికెత్తి చెప్పింది చేయి అంటూ బీడీ బలవంతంగా రాణి నోట్లో పెట్టింది. కాస్త పొగ పీల్చి దగ్గుతో ఉక్కిరిబిక్కిరైంది రాణి. సునీత స్టైల్గా బీడీ తాగుతూ ఫోటోలకు పోజులిచ్చింది. రాధ నోటికి చేతులు అడ్డం పెట్టుకుంది. ఏందే మొగుడిని చూసి భయపడుతున్నావా? వాణి గద్దించింది. నోనా పాపం ఆయన ఎందుకంటారు అంటూ పొగ పీల్చి ఉక్కిరిబిక్కిరయ్యింది. రాధ తల మీద కొడుతూ సముదాయించింది వాణి. వెంకట్ భార్య పక్కన చేరి ఆమె బీడీ తాగుతున్న దృశ్యాలను తన ఫోన్లో చూపిస్తూ వికటాటహాసం చేశాడు. రాధ అతని వెంటపడింది. స్కూల్ మెయిన్ గేట్ దాటి బయటకు వచ్చాక వాణి బుర్రలో ఏదో మెరిసింది. గబగబా వెనక్కి వెళ్ళింది. 6 అడుగుల పొడవున 2 ఇనుప గేట్లలో ఒకదాని సందులో ఓ కాలు పెట్టి గేటు పై అంచును పట్టుకుని నిలబడి రెండో కాలిని నేలకు తాటించి ముందుకు తోసింది. మళ్ళీ కాలిని నేలకు తన్నిపెట్టి వెనక్కి చేరుకుంది. సునీత పరుగునొచ్చి వాణి పక్కనే గేటు మీద నిలబడింది. కాసేపు వింతగా చూసిన రాధ, రాణి మరో గేటును ఆశ్రయించి వింతైన ఆ ఉయ్యాల ఊహల్లో విహరించారు. గేట్లు వెనక్కి ముందుకి కదులుతున్నంతసేపు స్కూల్ మైదానం నవ్వులతో ప్రతిధ్వనించింది. మెయిన్ రోడ్డు వైపు వెళ్దాం పదండి, వెంకట్ వారిని ముందుకు కదిలించాడు. దారిలో ఓ పెంకుటింటి అరుగు మీద 80 దాటిన ముసలామె కూర్చునుంది. వాణి వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని ఏం పేరే అంది చొరవగా. రాంబాయి చెప్పిందామె. మీ ఆయన బతికున్నాడా? లే, నిరుడే పోయిండు. మంచోడేనా? శానా, రోజు తాగుతాడు, కొట్టడు గని కోపం వస్తే ఇంట్లో సామాను పగల కొడతాడు. మరప్పుడు మంచోడు ఎట్లా అవుతాడు? నాకు మంచోడే. అయితే మంచిదే, పోయేస్తా. లేచి ముందుకు నడిచింది వాణి. కాస్త దూరం వెళ్ళాక ఇదో అమ్మాయి గిట్లరా పెద్దావిడ వేలు పెట్టి చూపిస్తూ పిలిచింది. వాణి ఒంటరిగా అరుగు దగ్గరికి నడిచి ఏమిటన్నట్లు చూసింది. పిచ్చి పిల్ల, మొగుడు మంచోడా కాదా అని అడుగుతావేంది? పోయిరా, గిసుంటి ఎవరో ఇంకెప్పుడు ఎవరిని అడగమాక చెబుతూనే ఆమె అరుగు మించి లేచి ఇంట్లోకి నడిచింది. బుర్ర నిండా కందిరీగలు నింపుకుని వెనక్కి వచ్చింది వాణి. దూరం నుంచి వస్తున్న ర్యాలీని గమనించాడు వెంకట్. పెద్ద బజార్లోకి వెళ్ళేసరికి ఓ రాజకీయ పార్టీ ఎన్నికల ర్యాలీ ఎదురొస్తూ కనిపించింది. ప్రదర్శన తమ ముందుకు రాగానే రోడ్డు బారుగా నిలబడిన 5గురు ఆ జనంతో కలిసిపోయారు. పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ర్యాలీ ఊరి చివరి దాకా సాగింది. నాయకుడు కారులోంచి దిగి వేదిక నెక్కి అక్కడ గుమికూడిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. కొందరు కార్యకర్తలు ఆయనతో ఫోటోలు దిగారు. వాణి, సునీత వెళ్ళి అతనితో సెల్ఫీ తీసుకున్నారు. ఆయన నోరంతా తెరిచి నవ్వుతూ వాళ్ళిద్దరితో కరచాలనం చేశాడు, చేతులు నలిపేస్తూ. నాయకుడు వెళ్ళిపోగానే ప్రదర్శనగా వచ్చిన జనమంతా ఓ కమ్యూనిటీ హాల్లోకి నడిచారు. వెంకట్ సైగతో ఆ నలుగురే లోపలికి వెళ్ళారు. క్యూలో నిలబడిన జనానికి 2 భారీకాయలు, తలో 500 నోటు, ఓ బిర్యానీ ప్యాకెట్టు ఇస్తున్నారు. నలుగురిని ఆ 2 అనుమానంగా చూశారు. ఏమన్నా మాకు ఇవా ఏంది
అంది వాణి సున్నితంగా బెదిరిస్తూ. నోట్లు బిర్యానీ ప్యాకెట్లతో నలుగురు బయటకు వచ్చి చెట్టు కింద నిలబడి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. వెంకట్ తన మందహాసాన్ని కొనసాగించాడు. వెంకటేశన్నా బాగున్నావా? సైకిల్ ఆపి అడిగాడు ఒక కుర్రాడు. మంచిగున్ననే, ఏడకెళ్ళేస్తున్నావు అడిగాడు వెంకట్. కానాపురంలా నిరాహార దీక్ష చేస్తుండ్రు. ఏం జరిగింది? ఆ కుర్రాడు వివరించి అలా వెళ్ళగానే పద మనం కూడా వెళ్దాం అంది వాణి. వెంకట్ కారులో 5గురు కానాపురంలోని దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. పాపకు న్యాయం జరగాలి, దోషుల్ని శిక్షించాలి, నాయకుడు కొడుకైతే వదిలేస్తారా? టెంటులో కూర్చున్న 25 మంది దాకా నినాదాలు చేస్తున్నారు. బ్యానర్లు వేలాడుతున్నాయి. జూనియర్ కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న అమ్మాయి మీద మాజీ సర్పంచ్ కొడుకు అఘాయిత్యం చేసిండు. కేసు గట్టినా పలుకు పెడితే తప్పించుకోవడానికి చూస్తుండు. కాలనీ జనం అంతా తిరగబడి దీక్ష కూర్చున్నారు. ఆ కుర్రాడి చెప్పిన మాటలు వాణి చెవుల్లో మార్మోగుతున్నాయి. వాణిలో ఆవేశం ఉప్పొంగింది. వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ కొంగు బిగించి శిబిరంలో ఆ బాలిక పక్కనే కూర్చుంది. స్నేహితులు జత కలిశారు. అరగంట తర్వాత కొందరు ఆగంతుకులు వచ్చారు. కర్రలు కత్తులతో శిబిరం మీద దాడి చేశారు. బీభత్సం సృష్టించారు. దీక్షలో కూర్చున్న వాళ్ళు భయపడి శిబిరం ఖాళీ చేశారు. రాధ, రాణి, సునీత కూడా బయటికి పరుగులు తీశారు. వాణి మాత్రం అలాగే కూర్చుంది. బాలికపై దాడి చేయబోయిన ఓ ఆగంతకుణ్ణి అరక్షణంలో మట్టుబెట్టింది. ఆమె చేతుల్లో రక్తం కారుతున్న కత్తిని కళ్ళప్పగించి చూస్తూ రౌడీ మూక వెనుకడుగు వేసింది. రండ్రా, ఆ పాపకు నా ప్రాణం అడ్డు, ఒక్కడిని వదలను. శివంగిలా మారింది వాణి. అప్పటిదాకా చోద్యం చూస్తున్న కాలనీవాసులు మూకుమ్మడిగా వాణి చుట్టూ చేరి సైనికుల్లా నిలబడ్డారు. మాజీ సర్పంచ్ మధ్యాహ్నానికి రాజీకొచ్చాడు. వాణి ఆ పాపకు నిమ్మరసం అందించింది. నటన కాదే, నువ్వు నిజంగా పులివే వాణి వంక విభ్రమంగా చూస్తూ అనుకుంది సునీత. సాయంత్రం 5 గంటలు. మహబూబ్ నగర్ బస్ స్టేషన్. వాణి సునీతల చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతం అవుతూ మళ్ళీ ఎప్పుడు అంది రాణి. ఏమో అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశారు ఆ ఇద్దరు. రాణి వెళ్ళిపోయింది. వాణిని గట్టిగా కౌగిలించుకుని వదల్లేక తిరుగుముఖం పట్టింది సునీత. హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కబోతూ వెంకట్, రాధలను ఆత్మీయంగా హత్తుకుంది వాణి. దంపతులిద్దరూ కళ్ళు తుడుచుకుంటూ వీడ్కోలు పలికారు. మిత్రుల మధ్య జరిగిన ఒప్పందాన్ని గౌరవిస్తూ 2 రోజుల తర్వాత సెల్ ఫోన్ ఆన్ చేసింది వాణి. వాట్సాప్లో మెసేజీలు వరదలా వచ్చిపడ్డాయి. నిరసనగా చూస్తూ బ్యాగులో వేసుకుంది. భారంగా నిట్టూరుస్తూ సీట్లో వెనక్కి వాలింది. మాగన్నుగా నిద్రపట్టింది. తను ఓ ప్రకృతి క్షేత్రంలో విహరిస్తోంది. ఆవు గంగడోలు మీద ముద్దులు ముద్రిస్తోంది. గేదె వెనక్కాళ్ళ దగ్గర కూర్చుని పాలు పితుకుతోంది. తూనీగల వెంట పరుగులు తీస్తోంది. హఠాత్తుగా సహజ సౌందర్యం మసకబారింది. ఏవో శబ్దాలు, కేకలు, పిల్లల అరుపులు, ఆఫీసులకు వెళ్లే జీవుల హంగామా, లంచ్ బాక్సుల గరగర, ఇంటి నిండా డంప్ యార్డు, మూలల్లో వేలాడుతున్న బూజులు, డ్రైనేజీ పైపులు పగిలి భరించలేని కంపు, సింకులు నిండా అంట్లు, గుక్కపట్టి ఏడుస్తున్న వాషింగ్ మెషిన్. కొండల్లోకి పోబోతూ తీవ్రంగా గాయపడి రక్తం కక్కుతున్న సూర్యుడు. దడేళ్ల తలుపులు తెరుచుకుని మిస్సైల్లో దూసుకొచ్చిన ఇనప చేతులు తన గొంతు చుట్టూ బిగుసుకుంటూ ఉలిక్కిపడి లేచింది వాణి. కుకటిపల్లి బస్టాప్లో దిగి ఆటో మాట్లాడుకుంది. ఆ ఇంట్లో కాలు పెట్టగానే ఆమె దేహంలో కదలికలు ఆగిపోయాయి. రక్త ప్రసరణ స్తంభించింది. ఆ నలుగురిలో వాణి ఆలోచన ఆగిపోతోంది. రక్త ప్రసరణ స్తంభించడము, ఉరకలెత్తడము, స్తబ్దత, చలనము ప్రతి జీవిలోనూ, ప్రతి జీవితంలోనూ సమానంగా ఉండాలనే నిబంధన లేదు. స్థాయి భేదాలుంటాయి, కానీ ఆ 2 రోజుల మైమరుపు మాత్రం సమానం. మీరింతవరకు బతికుండే క్షణాలు కథ విన్నారు. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2024 సంవత్సరం ఏప్రిల్ మే నెలల పాలపిట్ట మాసపత్రికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి.